ఉదయరాగ ఉద్వేగాలు ధారావాహిక 19వ భాగం. గత ఎపిసోడ్స్ కోసం కామెంట్స్లో ఉన్న యూట్యూబ్ ప్లేలిస్ట్ లింక్ క్లిక్ చేయండి. రచన ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత శ్రీ పాండ్రంకి సుబ్రమణిగారు. శివగామి ఆ రోజు సాయంత్రం మధుమురళి ఇల్లు చేరి మలి స్నానం చేసి పూజాగదిలోకి వెళ్ళొచ్చిన తర్వాత అడిగింది, మనవిద్దరమూ అలా బయటకెళ్ళొద్దామండీ? ఎందుకు? మరొక రమణా వంటి వాళ్ళింటికి వెళ్లడానికా? నేను ముందే చెప్పాదా, ఇంటిని సత్రంలా మార్చకూడదని, కాంచీపురంలో చేసినవన్నీ ఇక్కడ చెయ్యకూడదని, ఇంట్లో మనతో పాటు ఇంకా చాలామందే ఉన్నారని. ఇకిప్పుడు ఇంట్లో వాళ్లు నా గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? శివగామి ప్రశ్నార్థకంగా చూసింది. నేను ప్రతిదానికి పెళ్ళాంమాటకు తలూపుతున్నానంట. రమణ విషయంలో నేను చూపించిన చొరవ వల్ల మీకు మాటలు పడ్డాయని సారీ చెప్పాను కదండీ. ఐ ప్రామిస్, అలాంటి విషయానికి మిమ్మల్ని తీసుకెళ్లను. మీతో మాట్లాడాలి. అందుకే. మురళి ఆమె ముఖంలోకి లోతుగా చూశాడు. శివగామి హ్యాపీ మూడ్లో ఉంది. జాగు చేస్తే అటువంటి మూడ్ ఆమెకు మళ్లీ రాదు. ఈ వయసులో బ్యాంక్ ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుని అందుకోవడమంటే మాటలా? ఇటువంటి ఉత్తేజకరమైన సమయంలో ఆహ్లాదకరమైన ఆమె మూడ్ పాడవటానికి తను కారకుడు కాకూడదనుకుంటూ శివగామి అందించిన టీకప్ అందుకుని ఆ తర్వాత దుస్తులు వేసుకుని వచ్చాడు. ఇద్దరూ కొద్ది దూరం నడిచివచ్చిన తర్వాత ఎర్రపూలతో విరబూసిన బాడిగ చెట్ల వరసకు వచ్చిన తర్వాత శివగామి అంది, సారీ అని. ఎందుకన్నట్టు ఆమె కళ్లల్లోకి చూశాడు. నాకు తెలుసు మీరెందుకంత కోపంగా ఉన్నారో. నేను మ్యాటర్ ఫాలో చేస్తూనే ఉన్నాను. ఇద్దరు ముగ్గురు పురోహితుల్ని సంప్రదించారట. నక్షత్రాలు రాసులు మన జాతకం ప్రకారం కుదరడం లేదట. అలా కుదరకుండా చేరితే మనిద్దరి భవిష్యత్తు శోభ కోల్పోతుందట. కీడు. అతడామె మాటను పూర్తి చెయ్యనివ్వలేదు. నోరు మూస్తావా శివగామి? ఏమీ తెలియనట్టు నటించడం మీ వాళ్లకలవాటులా ఉంది. మొత్తానికి మీరందరూ కలిసి నన్ను సన్యాసం పుచ్చుకునేలా చేసేటట్టున్నారు. మీకు వత్తాసుగా మా వైపొకరు. కాని అసలు విషయం అది కాదని నాకు తెలుసు. నువ్వెక్కడా మాతో ఇమడలేకపోతావోనని మీ వాళ్లకు శంక. అలాగాని నువ్వు మాతో ఇమడలేకపోతే, వాళ్ల ముందు కన్నీరు మున్నీరుగా వాపోతే అక్కడ్నుంచి అందరూ పొలోమని వచ్చి నిన్నిక్కడ్నుంచి తీసుకుపోవడానికి అనేంతలో శివగామి అతడి నోటిని చేతితో మూసింది. ప్లీజ్, అంతటి మాట అనకండి. ఒప్పుకుంటాను, మీ వాళ్లకు అంతటి చాదస్తం ఉండకూడదు. అన్నిటికీ సింగనాదం జీలకర్ర పాటించకూడదు. నా జీవితంలో మీరే నాకు సర్వస్వం. నేను మీదానిని. మీకు ఆనందాన్నివ్వలేని యవ్వనం ఎందుకు? అని అంటూనే రోడ్డోరన ఉన్న పూలమ్మి వద్ద ఆగిపోయిందామే. శివపూజలో ఎలుగు ప్రవేశించినట్టు మన మధ్య వాళ్లెందుకు దూరమవ్వాలి? మల్లెలు కనకాంబలాలు ఇక్కడ కొనండి. మన తోటలో గులాబీలు మరువాలు ఉన్నాయి. రాత్రికి వాటిని తెచ్చుకుంటాను. అంకుల్గారుగాని విషయం తెలిసి అడిగితే నేను చెప్పుకుంటాను, అంతా నా తరపునే జరిగిందని. సరేనా? ఇట్స్ ఓకే. ఆవేశపడకు. మీ కాంచీపురం వాళ్ల ఛాందస్తానికి హద్దంటూ ఉండకూడదా అన్న యావతో అలా అన్నాను. నాకు మా అత్తామామలపై గౌరవం లేక కాదు. ఇక పాయింటెడ్ క్వశ్చన్కి వస్తే, నాకు మాత్రం తెలవదా హైందవ ధర్మం ప్రకారం వివాహబంధం దానికోసమే జరిపించేది కాదని, ఇంకా దాంట్లో ఉన్నతమైన ఉద్దేశాలే ఉన్నాయని? సరే, ఇక మనమెక్కడికి వెళ్దాం అని ముందుకు కదిలాడతను. చెప్తానంటూ ఆమె 2 మూరల మల్లెలు తలలో తురుముకుని మరో 4 మూరల పూలు అరిటాకులో చుట్టివ్వమని చెప్పి మురళివాటికి చిల్లర చెల్లించాడు. ఆ తర్వాత తనుకూడా ముందుకు కదులుతూ అంది, నిర్మలాదేవిగారింటికి వెళ్తున్నాం. కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ అడిగాడు, ఎందుకు? బ్రహ్మకమల మొక్కలు ఎలా నాటాలని అడగడానికా? రుద్రాక్ష వృక్షాన్ని పెరట్లో ఎలా నాటాలని తెలుసుకోడానికా? నో, ఆ విషయం తర్వాత చూసుకుందాం. ఇప్పుడు మనం నిర్మలాదేవిగారి చెల్లెల్ని చూడ్డానికి వెళ్తున్నాం. ఆమెను చూడ్డానికా? ఎందుకో చెప్పవా? ఎందుకు చెప్పను? వైదేహి నాతో పాటు బ్యాంక్ సర్వీస్ ఎగ్జామ్ రాసింది. కాని సక్సెస్ కాలేకపోయింది. దానికి నువ్వేం చేస్తావోయ్? ఇప్పుడుగాని సక్సెస్ అయిన నిన్ను చూస్తే మరింత డిస్టర్బ్ అవుతుందేమో. ఆమె ఇలా అయినా అనుకోవచ్చు, కాని ఆమె నిస్పృహలో కుంగిపోతున్నప్పుడు చూసి ఓ మాట చెప్పి రావడం మన కర్తవ్యం కాదా? అతడేమీ అనకుండా నిశ్శబ్దంగా నడవసాగాడు. ఆమెకు ధైర్యం చెప్పడం మాత్రమే కాదు, ఆమె వద్దకు వెళ్లడానికి మరొక కారణం కూడా ఉంది. అదేమిటన్నట్టు ఆమె కళ్లల్లోకి చూశాడు. ఎస్బీఐలో సుమారు 8,000 అప్రెంటిస్ పోస్టులు ఫిలప్ చేయబోతున్నారట. గుర్తింపు పొందిన ఏ సంస్థనుంచైనా డిగ్రీ ఉత్తీర్ణత చాలు. ఆన్లైన్ పరీక్ష. స్థానిక భాషలోని నైపుణ్యం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 3 సంవత్సరాలు అప్రెంటిస్షిప్. 3 సంవత్సరాలు స్టైఫెండ్ ఇస్తారు.
దీనిని వైదేహి భవిష్యత్తుకు పునాదిగా మలుచుకోవచ్చు. రియలీ ఫైన్. ఇప్పట్నించే స్టడీ ఆలంబిస్తే ప్రిపరేషన్ బలంగా ఉంటుంది అని ఆగిపోయి శివగామివేపు చూసి అడిగాడు. మరి ఈ పువ్వులెందుకు? మన మధ్య ఆ మ్యాటర్ సెటిలైపోయిందిగా. ఇప్పుడు ఈ పువ్వులు మనకోసం కాదు, వైదేహికి ధైర్యం చెప్పి రావడానికి. ఆమె నోట ఆ మాట విని ఫైన్ అంటూ ఆమె నడుం చుట్టూ చేతులు పోనిచ్చాడు. ఎదుటివారి దుఃఖాన్ని తన దుఃఖంగా స్వీకరించగలగడం ఉత్తమ మానవీయ లక్షణమే కదా. అది తన భార్యలో చూడగలగడం తనకేర్పడ్డ సకారాత్మకమైన అంశమే కదా. తను సెంట్రల్ ఎగ్జామ్కి తయారవుతున్నప్పుడు తన స్పెషల్ క్లాస్కి వచ్చిన మోటివేటర్ చెప్పిన మాటలు జ్ఞప్తికొచ్చాయి. అసలైన విజేతలు, అసలైన సంపన్నులు వీరే. దృఢమైన దేహం కలిగి ఉన్నవారు, భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోగలిగినవారు, చేసే పనిని పరిపూర్ణంగా ఆస్వాదించేవారు, డబ్బుకీ సౌఖ్యాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా విలువలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు, కష్టాలలో ఉన్నవారిని కరుణపూరిత నయనాలతో పలకరించేవారు, అలారం అవసరం లేకుండా నిద్రలేచేవారు, తమకు స్ఫూర్తినిచ్చే పరిసరాలలో నివసించేవారు. నగరం నలుమూలలా ఉన్న ఆలయాలలో కార్తీక శోభ వెల్లివిరుస్తోంది. ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడుతున్నాయి. భక్తులకు, ముఖ్యంగా కుటుంబస్థులకు నదీ స్నానం ఉత్తమం, ఫలప్రదం. కాని ఇంట్లో వాళ్లకు బయటికెళ్లే పరిస్థితి లేదు. ఎక్కడా నదిగాని సముద్రంగాని దగ్గరదాపునా లేదు. ఎలాగో పరమేశ్వరుడి ప్రీతిపాత్రను పొందాలి. అందుచేత సత్యానందం భార్యతో కలసి, సోమశేఖరం మధులికతో కలసి దేవీ సురేశ్వరీ భగవతీ గంగే త్రిభువన తారిణీ తరళతరంగే శంకరమౌళి విహారిణీ విమలే మమ మతిరాస్తాం తవపద కమలే అని గంగాదేవిని స్మరిస్తూ ఇంట్లోనే మంగళస్నానాలు ఆచరించారు. నర్సమ్మ, ఇంద్రకిరణ్ కూడా అలానే చేసి ముగించారు. పనిలో పనిగా సమీపంలో ఉన్న అమ్మవారి గుడిక్కూడా వెళ్ళొచ్చారు. హారులో గుంపుగా కూర్చుని కాంతమ్మ అందించిన టీ కప్పులనందుకుని సిప్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పుడు వాళ్లనందర్నీ ఆశ్చర్యంతో అదరగొట్టేలా ఇంటి ముందు తెల్లటి వ్యాన్ ఆగింది. ఇంద్రకిరణ్ నేను చూసొస్తానంటూ వెళ్లి క్షణాలలో తిరిగి వచ్చి అమ్మా, చిన్నబాబు, చిన్నమ్మ వచ్చారే అని కబురందించిన వెంటనే ఇంటాళ్లిపాది వసారావేపు జలప్రవాహంలా దూసుకువెళ్లారు. నిజమే, రామకృష్ణాపురం నుండి కుటుంబమంతా పెండ్లు ఊరేగింపులా దిగారు. మధుమురళి, శివగామి, మాధవి వేగంగా నడుచుకుంటూ వచ్చి పెద్దలందరి పాదాలకు నమస్కరించారు. నర్సమ్మ శివగామి తలపైన చేతునుంచి ఎట్టకేలకు ఇప్పుడు జ్ఞాపక వచ్చావన్నమాట. నేనెప్పుడు రమ్మన్నాను, నువ్వెప్పుడొస్తున్నావు తల్లీ? పెద్దల పట్ల మీ కాంచీపురం వాళ్లు చూపించే మన్నన ఇదేనన్నమాట అని నవ్వుతూనే ఎత్తిపొడిచింది. అప్పుడు శివగామి సారీ చెప్పడానికి నోరు తెరిచే లోపల పుష్పవల్లి అడ్డు వచ్చి అత్తగారికి సంజాయిషి చెప్పుకుంది. విషయం అదికాదత్తయ్యా, మీ చిన్నబ్బాయే మమ్మల్నందర్నీ ఉన్నపాటున లాక్కొచ్చాడు. ఎందుకు అని అడగబోకండి, వింటే నవ్విపోతారు. ఎందుకు అన్నట్టు నర్సమ్మ చిన్నకోడలువేతూ తదేకంగా చూసింది. మీరు మాటిమాటికి మీ చిన్నబ్బాయి కలలోకొస్తున్నారట. వాళ్ళన్నయ్య వదినలు కూడా అదే రీతిన గుర్తుకొస్తున్నారట. ఈ రీతిన చిన్నప్పటి కాలేజ్ రోజులు కూడా జ్ఞప్తికొస్తున్నాయట. ఈ మధ్య మాటలు బొత్తిగా తగ్గించడం వల్ల వదినకి తనమీద కోపం పూర్తిగా తగ్గలేదేమోనని మీ చిన్నబ్బాయి ఫీలైపోతున్నాడట్టత్తయ్యా. చదువుకునే రోజుల్లో వదిన తనను ఎంతో మాలిమితో చూసుకునేదని చెప్పుకుంటూ మురళి పెండ్లి సంబంధం విషయంలో వదినను ఇబ్బందిపాలు చేశానని తెగ ఇదైపోతున్నాడంటే నమ్మండి అని చెప్పడం ముగించింది పుష్పవల్లి. దానితో నర్సమ్మ తల్లి గుండె చెరువైపోయింది. గుంపుకి ఎడంగా నిల్చున్న త్యాగరాజు వద్దకు వెళ్లి అతన్ని అక్కున చేర్చుకుంది. గతం గతః కదరా, నువ్వేంటి అదంతా కావాలనా చేశావు? ఏదో గ్రహపాటున అదలా జరిగిపోయింది. అయినా నీ గురించి నాకాపాటిది తెలియదేయేమిటి? నీపైన చెయ్యి చేసుకున్నానని మీ అన్నయ్య ఇంటికొచ్చి ఎంత రాద్ధాంతం చేశాడని అని సత్యానందం వైపు చూపు సారించిందామె. ఆ చూపులోని సంకేతాన్ని అందుకున్న సత్యానందం వేగంగా వచ్చి తమ్ముణ్ణి వాటేసుకున్నాడు. వాటేసుకుంటూ శివగామి వైపు చూపు తిప్పి, కంగ్రాట్ శివగామి, బ్యాంక్ ఎగ్జామ్లో మంచి ర్యాంక్తో సెలెక్ట్ అయ్యావట. శివగామి థాంక్స్ అంటూ అతడి కాళ్లకు నమస్కరించింది. తడిసిన కళ్లతో పుష్పవల్లి బావగారి కాళ్లకు నమస్కరిస్తూ అంది, మురళి పెండ్లి విషయంలో మీకు ఇబ్బంది కలిగుంటుంది, క్షమించండి. అదేమీ లేదంటూ మరదల తలపైన కుడిచేతినుంచాడు సత్యానందం. వాతావరణం ఉన్నపాటున తేటపడింది, తేలికపడింది. తోటలోకి వసంతకోకిల వచ్చినట్లుంది. వసంతరాగం అందుకున్నట్లుంది. మధ్యాహ్న భోజనాలప్పుడు కాంతమ్మతో పుష్పవల్లి, శివగామి చేతులు కలిపారు. మధులిక కూడా వాళ్లతో కలవడానికి రాబోతుంటే శివగామి ఆమెను వారించి నడిపించుకుంటూ వెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి బుజ్జిగింపుగా అంది, మేమిక్కడ ఉన్నన్నాళ్ళు నువ్వేమీ చెయ్యక్కయ్యా. ఈ ఒక్కసారి నీ పెద్దతనాన్ని నాకప్పగించుకో, సరేనా? ఆ రీతిన మరికాసేపట్లో తోడుకోడళ్ళిద్దరూ కలిసిపోయారు. ఆప్యాయతలు నింపుకున్నారు. కళ్ళు కళ్ళు కలిపి మనసులు విప్పి కబుర్లు చెప్పుకోసాగారు. ఆ కోవన కాంచీపురం కామాక్షమ్మ గుడి గురించి, శంకరమఠం గురించి పెక్కు విషయాలు అడిగి తెలుసుకుంది. ముఖ్యంగా ఆలయ అర్చకుడిగా జీవించిన కర్ణాటక సంగీత వాగ్గేయకారుడు ముమ్మూర్తుల్లో ముగ్గురైన శ్యామాశాస్త్రి గురించి తెలుసుకోవడమే కాకుండా కొన్ని ముఖ్యమైన విషయాలను నోట్ చేసుకుంది. మధులిక అంతసేపు కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు
తనతో మాటలు కలుపుతున్న శివగామి తమిళమ్మాయి అన్నది ఒక్కసారి కూడా ఆమెకు తోచలేదు. ఇంకా ఉంది. ఉదయరాగ ఉద్వేగాలు పార్ట్ 20 త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, ధారావాహికల కోసం మనతెలుగుకథలు.com సందర్శించండి. థ్యాంక్ యూ.